గారు అందరికంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళినారు. రెండవ పెద్ద అన్నయ్య అందరికంటే పెద్దవాడు ఆడుతారు వెళ్ళిపోయినాడు. ఇంకా మేము ముగ్గురము ఎప్పుడు కూడా మా మూడు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయని చెప్పుకుని సంతోషిస్తూ దేవుని స్తుతించే వారము. అందులో ఒక పక్షి దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమెని దేవుని సన్నిధిలో దేవుని దూతలు ఆమెను ఎదుర్కొని ఆమెను తోడుకి వెళ్ళినారని నేను నమ్ముతున్నాను. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని బిడ్డలను దేవుని పాపులను రక్షించడం క్రీస్తు లోకానికి వచ్చాడని నా వాగ్దానం. ఆ బిడ్డ ఎంతనో రక్షించాలి, దేని వైపు తెప్పాలి అనే ఆశతో ఉండేది. ఆమెని దేవుడి సన్నిధికి సంతోషంతో దేవుడు తీసుకున్నాడని సంతోషిస్తున్నాడు. ఇవ్వబడిన మా అన్నయ్య గారి కొరకు బిడ్డల కొరకు మీరు అందరూ ప్రార్థన సహాయం చేయండి. ముఖ్యంగా నా తల్లి సంతానంలో మా అన్నయ్య అక్క చిన్న అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత నా చెల్లి గారు. నా చెల్లి ఇప్పుడు అమెరికా దేశాలు. ఆఖరిగా మా ఊళ్ళో గారు ఏమనుకున్నారు మాకు తెలియదు, కానీ మా ఇద్దరిని పిలిచి ఆడబిడ్డలిద్దరికి ఈశ్వరికి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించారు. దేవుడు బయలుపరిచాడేమో మాకు తెలియదు. మమ్మల్ని అంతగా ఆదరించారు. ముఖ్యంగా ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలు బట్టి స్తోత్రం. ఆమె సంతానంలో మా వారు నా భర్త గారు మొదటి వారు పెద్దవారు, తర్వాత ఆమె అమెరికా దేశంలో సావిత్రమ్మ గారు, మూడవది సమాధానం, నాలుగవది భాస్కర్రావు. మా పెద్దల్లి మా తల్లి కూడా మామూలు మేనర్ కలిగి చేసుకున్నారు ఒకరికొకరికి. మా పెద్దమ్మేమో మా పెద్ద ఆడపడుచుని చేసుకున్నాం, మా అమ్మేమో చిన్న ఆడపడుచుని చేసుకుని అదే కాకుండా మళ్ళీ మా అక్క గారిని ఇచ్చారు. మా అక్క నేను మళ్ళీ నన్ను ఇచ్చారు నా తల్లి గారు. అలా మా అందరూ మా తల్లి యొక్క అడుగు జాడల్లో మేము నడిచిన వారము. ఆమె ద్వారానే మా తల్లిదండ్రులు ఇద్దరు మాకు వివాహాలు చేస్తారు. మా ఎవరు కూడా మా తల్లి మాటను వ్యతిరేకించలేదు. ఎందుకంటే మా చిన్నాన్ని ఎప్పుడు ఎంఏ చదివిన మొదటి వ్యక్తిని ఇష్టపడవని. మా కులవతి వజ్రవతి మొదటి ఆవిడ, రెండో వాడు మా అన్నయ్య. అప్పుడు చాలా పెద్ద పెద్ద సంబంధాలు ఇస్తాం. మా అమ్మగారు ఒకే ఒక మాట ఉన్నారు. మా పెద్ద నాన్నగారు తీసుకొస్తే, బావగారు నేను మా మేనపడలు చేసుకొని అనుకుంటున్నానండి, మీరు ఎవరిని నాకు సంబంధాలు తీసుకురావద్దండి బావగారు అన్నారు మా తల్లి గారు. అదేవిధంగా సమాధానంగా నిన్న వివాహం చేస్తారు. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఆమె చిన్న వయసులోనే వివాహం జరిగించింది, వివాహం చేశారు. వీడలో దేవుడు లేదు, ఒకే లోటు మా అన్నయ్యని విడిచి వెళ్ళిందన్న లోటు తప్ప ఆమె జీవితం చాలా సంతోషంగా సమాధానంగా వెళ్ళింది. ఎందుకంటే మా అన్నయ్య చాలా ప్రేమతో ఆమెను ఆదరించేవారు, చాలా విషయాలు ఆమెను ఆదరించేవారు. ఆమె చిన్న వయసు నుంచి కూడా దేవుని జాబ్ వచ్చింది. మా అన్నయ్య 3 రోజుల ముందు జాయిన్ అయ్యాను, నేను తర్వాత జాయిన్ అయ్యాను. అన్ని వచ్చేస్తుంటే ఎంత ఏడుపు అంటే మేము ఎంత మంది చెప్పిన వెళ్ళలేదు, నేను వచ్చేస్తాను, నీకు కూడా వచ్చేస్తాను. ఆనాడు నుంచి ఈనాడు వరకు ఈ తినమని మాత్రం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రము, హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మాత్రంగా నేను ఆలోచిస్తాను. మేమన్నా కొన్నిసార్లు బాధపడతాను, మా అన్నయ్య అస్సలు వచ్చి కూడా కోపపడేవారు కాదు, మొదలేదని అనిపించుకునేవారు. ఎంత స్వభావం మంచి దేవుడు అనిపించారు. దేవుని స్తోత్రాలు. అటువంటి బిడ్డను దేవుడు మా తను తీసుకున్నాడు. ఇవ్వబడిన బిడ్డల వరకు ఆమె జీవితయాత్రంతా కూడా మంచిగా సాగించి ఆ చెల్లికంటే సహాయం మెమరీస్, ఇంపార్టెంట్ మెమరీస్, ప్రాముఖ్యమైనటువంటి మెమరీస్ని మన టీచర్స్ చెప్పారు. అదేవిధంగా మన మధ్యలో ఆర్గనైజర్ కూడా మన తల్లితో ఉన్నటువంటి మెమరీస్, ఇంపార్టెంట్ మెమరీస్ని చెప్పాల్సిన ఎన్నో మేలు చేశాను. తల్లికి ఎంతో ఆరోగ్యమని ఎన్నోసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనే 65 సంవత్సరాల వరకు అమ్మని నడిపించింది. చాలాసార్లు అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించింది. పెద్ద కుమార్తెగా, నువ్వు పెద్ద కుమార్తె అమ్మ, నేను బాగా ప్రేమించాలని, నీ వల్లనే పిల్లలు మిగతా వాళ్ళందరూ పుట్టారని నన్ను ఎంతగానో ప్రేమించిందండి. మా మమ్మీ చిన్న వయసు నుంచి చాలా మమ్మల్ని కష్టపడి పెంచిందండి. భయభక్తులు కలిగితో మమ్మల్ని పెంచింది. చర్చిలో మా చిన్నప్పుడు మేము ఈ లాసెన్స్ వే వచ్చాము. అప్పుడు ఈ వేసుకుని డాడీ ఎక్కడికో క్యాంప్కి వెళ్ళిపోయేవారు. మా నలుగురిని పట్టుకుని ఫ్యామిలీ ప్రేయర్ పెట్టి చక్కగా మా ఇద్దరు పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా భయభక్తులతో చక్కగా పాటలన్నీ నేర్పించింది నాకు మా చెల్లికి. చర్చిలో కూర్చున్నానంటే మా చెల్లి ఒక పక్క
నేను ఒక పక్క కూర్చునేవాళ్ళు. అన్ని పాటలు చిన్న వయసు నుంచి మాకు నేర్పించిందండి, అన్ని పాటలు. అంత మంచి తల్లి అండి నా తల్లి. నన్ను ఎప్పుడు కూడా ఇంత 40 సంవత్సరాల దగ్గరికి వచ్చేసినా సరే నన్ను ఎంతగానో ప్రేమించిందండి నా తల్లి. ఆ హాస్పిటల్లో మాత్రం లాస్ట్ అనుమానాలు ఏంటంటే, మమ్మీ అమ్మ డాడీ పాలిచ్చావా, డాడీకి అన్నం పెట్టావా అని గొడవ పెట్టిందండి. ఇంకా మరి ఆ బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడు. బట్ దేవుడు తన శక్తిని ఆయన నాకు ఇస్తాడని నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే, డాడీకి మంచి ఒబీడియంట్ ఉమెన్ అండి అమ్మ. డాడీకి ఏ మాట డాడీ చెప్తే టక్కుమని వినేసి డాడీ చెప్పినట్టు పరిగెత్తుకుని పని చేసేది. ఉదయం కాఫీ ఇవ్వడం ఏంటి, మధ్యాహ్నం భోజనం ఏంటి. నిజంగా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. ముఖ్యంగా హస్బెండ్ కి షీ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు హస్బెండ్ యాజ్ ఎ హెడ్. బాడీకి తన బాడీ అని డాడీ హెడ్ అని చాలా డాడీకి ఒబీడియంట్ గా ఉంది అంటిల్ డెత్. కాబట్టి అది మనం నేర్చుకోవాల్సిన ఆదర్శమైన ఎందుకంటే మనందరికీ వైఫ్ మ్యారేజ్ అయింది కాబట్టి వీ షుడ్ obey our husbands because Bible tells so. ఒకవేళ మా హస్బెండ్ కొంచెం గట్టిగా మా మమ్మీ ఉదయం గుండెల్లో నొప్పి వస్తున్నా సరే, నీరసంగా ఉన్నా సరే పరిగెత్తుకొని కిచెన్లోకి వెళ్ళి డాడీకి కాఫీ ఇచ్చేసేదండి. నిజంగా అంత మంచి తల్లి నాకు నేను పోగొట్టుకున్నాను. అఫ్కోర్స్ షీ ఈజ్ ఇన్ ద హెవెన్. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మంచి డెసిషన్స్ కూడా ఇచ్చేది హస్బెండ్కి, డాడీకి మంచి డెసిషన్స్. ఈ ఇంట్లో మేము ఫస్ట్ టైం పాకలో ఉండేవాళ్ళం అండి. తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ఈ హాల్ అంతా చర్చ్ అండి, ఆ పక్కనే ఉండేవాళ్ళం. ఇక్కడ కట్టిన ఉండేదండి. ఆదివారం చర్చ అయ్యేటప్పటికి మేము ఈ దుప్పట్లు, తలగట్లు, ఈ బెడ్షీట్స్ అన్ని వెనక కట్టినాక అతను ఇక్కడ చేసుకునేవాళ్ళం అనమాట. ఈ పక్క పార్షన్ మేము ఉండేవాళ్ళము, ఇక్కడ కూడా ఉండేవాళ్ళు అనమాట కొంతమంది అలాగా. నెక్స్ట్ పైన ఫ్లోర్ వేయడానికి మమ్మీ యొక్క డెసిషన్. మా ఆంటీ ఫ్లోర్ వేసేయండి, లేదా లోన్ పెట్టండి, తీసేయండి, ఇచ్చేసేద్దాము, ఫస్ట్ ఫ్లోర్ వేసేయండి. మంచి డెసిషన్స్ తీసుకోవడానికి ఆవిడ ఫస్ట్ మాట. డాడీ కూడా అమ్మ మాట డెసిషన్ ఫ్లోర్ చేస్తారండి. కాబట్టి మంచి అడ్వైజ్ ఇచ్చే హస్బెండ్గా వైఫ్గా ఉందండి డాడీకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మినిస్ట్రీలో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యిందండి. నిజంగా ఫ్రైడే వేల కోట్ల అనేటోడికి అక్కడ లేని కాంగారు అమ్మకు వచ్చేసేది. మా అమ్మ కుక్కర్ పెట్టి సొంతం స్త్రీల కోటకి వెళ్ళిపోవాలని హడావుడిగా స్త్రీల కోటకి పరిగెత్తుకొని వచ్చేసి 12 గంటలకు సాటర్డే ప్రేయర్స్, సండే ప్రేయర్స్ అంత గుండె లేకున్నా సరే, అంటే ఏంటంటే దేవుని కోసం అందులో జీవించాలన్న ఆశ తన దగ్గర ఉంది. అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఇల్ హెల్త్ షీ యూస్ టు సర్వ్ గాడ్ అన్నమాట. మన జీవితం ఇంకా అది అవునండి, మన ప్రాణం పోయే వరకు దేవుని యొక్క సేవ చేయాలన్న దేవుని సేవ నమ్మకంగా చేసేది. హల్లెలూయా, దేవుని కాబట్టి మీరు మనందరం కూడా అది ఆదర్శంగా తీసుకుని సేవలో మనం బాగా ముందుకు పోవాలండి. ముఖ్యంగా నాకు మమ్మీ మంచి ఆదర్శాలను ఇచ్చింది, మంచి ఎగ్జాంపులరీగా జీవించిందండి. అది నన్ను నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఫ్యామిలీ ప్రేయర్స్ బాగా పెట్టిందండి. తెల్లవారుజామున 6 అయ్యేటప్పటికి మమ్మీ డాడీ నేను అందరం కూడా ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకుని చక్కగా పాటలు పాడతాం, పాటలు ప్రార్థన. ఇప్పటికి వెళ్తే ఎప్పుడైనా మనం వచ్చినా సరే ఫ్యామిలీ ప్రేయర్ కంపల్సరీగా ఉంటుంది. అమ్మ బాగోలేకనే లేదు ఫ్యామిలీ ప్రేయర్ చేసేస్తుంది. నెక్స్ట్ ప్రేయర్ఫుల్ అండి, లైఫ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం కూడా మంచి విశ్వాసంతో ముందుకి నడిచిందండి. విశ్వాసంతోనే ముందుకి అమ్మ దేవుడు అనేది, అమ్మ ఈ రోజు చూస్తున్నానంటే దేవుని కృపవలన మరి ఒక రోజు దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానమ్మా అని నాతో ఎక్కువగా అనిందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గివింగ్ నేచర్ అండి. నాకు కొంచెం తక్కువ, మా డాడీ అయితే మా మమ్మీకి మాత్రం అది మాత్రం చాలా ఎక్కువ. ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. అంటే మమ్మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఇచ్చే గుణం. ఇయుడి మీకు ఇవి కూడా నేను బైబిల్ వాక్యాన్ని తప్పనిసరిగా పాటించిందండి. షీ యూస్ టు గివ్ ఆర్ వాట్ ఎవర్ షీ హ్యాస్ టు ద పూర్ పీపుల్. పేదవాళ్ళను కూడా చాలా ఎక్కువగా ప్రేమించింది. అమ్మ పేదవాళ్ళని మనం ప్రేమించాలని చెప్పింది అదండి. నెక్స్ట్, వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అని తెల్లవారుజాము 4 గంటలకి దేవుడు చల్లని మెల్లని స్వరం వినిపించారంటండి. ఆ విషయం అందరికీ చెప్పి ఎంతగానో మమ్మల్ని ఎంకరేజ్ చేశారండి. నిజంగా మా మమ్మీ లేకపోవడం మాకు లోటే, బట్ దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు. బికాస్ హోలీ స్పిరిట్ ఈస్ ద కంఫర్ట్ ఇచ్చేసే హోలీ స్పిరిట్ లో మనకు ఉన్నారు కాబట్టి ఆయన మనం భయపడవలసిన పని లేదు. మీరు కూడా దయచేసి ధైర్యం తెచ్చుకుని అమ్మ చెప్పిన ఎగ్జాంపులరీ లైఫ్ మనం జీవిద్దామండి. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన కాక ఆమేన్. కుమార్తెగా తల్లితో ఎక్కువ అనుభవాలు ఉంటాయి. అంటే అనుభవాలు
ప్రకారంగా కొన్నిసార్లు దేవుడు ఆయన మాటల ద్వారా మనకి నేర్పిస్తాడు. కొన్నిసార్లు ఇలాంటి పెద్ద పెద్ద వారిని మన ముందు నుంచి అనుభవాల ద్వారా కూడా దేవుడు వారి క్రియల ద్వారా మనకి నేర్పిస్తాడు. అలాగే కూడా వినకపోతే దేవుడు గద్దింపు ద్వారా కూడా మనకి నేర్పిస్తారు. అయితే మనం నిజంగా సెకండ్ స్టేజ్లో మనం ఉన్నాం. ఆ విధంగా దేవుడు మనకి మాదిరించి అన్ని విషయాల్లో మరి బెస్ట్ మదర్గా, బెస్ట్ అంటే అంకుల్ గారికి బెస్ట్ వైఫ్గా ఆవిడ మరి మంచి సాక్షి మనం విన్నాం. అలాగే మన మధ్యలో రుక్మిణి గారు ఉన్నారు. మరి త్వరగా మరి 2 నిమిషాలను మీకు చెప్తున్నాం. దయచేసి అది మీరు గమనించాలి, ఎందుకంటే మనకు సమయం లేదు. మనం 10 గంటలు ప్రారంభించుకుందాం అనుకున్నాం, కానీ 10కి ఎవరు కనపడలేం. రోజంతా రోజునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకోనా, నీవు లేని రోజంతా రోజునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకోనా, నా తలపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నా తలపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుద్ధరణం ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకోనా, నీవు లేని రోజంతా రోజునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకోనా. ఆవిడ వచ్చి కూర్చునేవారు. ఇప్పుడు ఆ కుర్చీలో ఒక్క ఆవిడ కూర్చుంటే ఈ కుర్చీలన్నీ నిండిపోయాయి అనమాట. దేవుని నామమునకు స్తోత్రాలు. అలాంటి తల్లిని మేము అసలు ఎక్కడ చూడలేదు. దేవుని నామమునకు స్తోత్రం. మరి 24 సంవత్సరాలు మేము ఈ చర్చిలో వచ్చి 24 ఏళ్ళ నుండి కూడా ఆవిడ మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఆవిడ ప్రేమను మేము వర్ణించలేము, ఎలాగో వర్ణించాలన్నది కూడా మరి చాలట్లేదు. దేవుని స్తోత్రాలు. మరి మేము వచ్చేటప్పటికి మేము భక్తిగానే ఉండేవాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసంలో కొనసాగడం అనేది ఎలాగో ఆవిడ మాకు నేర్పించారు. దేవుని స్తోత్రాలు. మరి మైక్ పట్టుకోవాలంటే చాలా భయపడిపోయేదాన్ని. మా ఊర్లో నాకు స్పెషల్ సాంగ్స్ ఎలా అంటే ఒక 7-8 స్లిప్లు వచ్చి బతిమాలుకుంటే అప్పుడు మైక్ పట్టుకుని పాడేదాన్ని. నా చిన్నప్పటి నుంచి అంతే. అక్క పాడాలి, రుక్మిణి అక్క పాడాలి, రుక్మిణి అక్క పాడాలని చేతుల పైకి అందరూ మా తమ్ముళ్ళు అందరూ చెప్పేవారు. అప్పుడు వెళ్ళి మైక్ పట్టుకునేదాన్ని. అంతేకాని ఇలాగ ఈ మైక్ పట్టుకోవాలంటే భయము. అలాంటి తల్లి మైక్ పట్టుకుని పాడేలాగా ఆవిడే చేశారు. దేవుని స్తోత్రాలు. మరి 24 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఎంత బలపరిచారో. ఆవిడకి మనసు బాగాలేకపోతే పాస్టర్ గారు లేని టైంలో నాకు ఫోన్ చేసి గంటన్నర నాతో మాట్లాడేవారు. దేవుని నామమునకు స్తోత్రాలు. మరి ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా దేవుళ్ళు గడపాలో, దర్శనాల గురించి అన్నీ కూడా మాకు ఎంతగానో ఆదర్శనగరం పెట్టడం అంటే ఆవిడకి అందులేని ప్రేమ. మాకు ఎలాగైనా ఈ ఆదర్శనగర్ నుంచి వచ్చే వాళ్ళ గురించి ఎంతో కనిపెడతా ఉండేవారు. మా గురించి దేవుని స్తోత్రాలు. రాజమణి కుమారి నన్ను వదిలివారు కాదు, మమ్మల్ని ముగ్గురిని మాకు ఎంతో బలపరిచి ప్రార్థనలో మమ్మల్ని ఎంతగానో బలపరిచి పాటలు పాడినాం. సాక్ష్యం చెప్పాలని మేము వెనకబడిపోయేవాళ్ళం. కుర్చీలో కూర్చుని రుక్మిణి కుమారి లేదమ్మా చెప్పమ్మా అనేవారు అనమాట. అలా బలపరిచేవారు. ఆవిడ 10 సార్లు సాక్ష్యం చెప్పమని అడిగితేనే కానీ మేము లెగిసేవాళ్ళం కాదు. అలాంటి తల్లిని మేము మర్చిపోలేము. దేవుని స్తోత్రాలు. అంతేకాదు మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను. అలాంటప్పుడు నన్ను హత్తుకుని ఆవిడే ఫస్ట్ వచ్చారు మా ఇంటికి. ఇక్కడే చనిపోయారు. మరి వచ్చి ఆవిడ నా తల ఆవిడ గుంటల మీద పెట్టుకుని మీ అమ్మ తర్వాత నేనే మీ అమ్మనమ్మ, నా అక్క కూతురు నువ్వు, నేను మీ అమ్మను అనుకో, మీ అమ్మ నన్ను చూసుకొని ఎంతగానో నన్ను ఓదార్చారు ఆవిడ. ఆ ప్రేమ నన్ను మర్చిపోలేను. తర్వాత నాకు పెద్ద ఆపరేషన్ అయింది. అయినప్పుడు తీసుకెళ్ళలేదు నన్ను ఇలా కౌగులించుకొని సుఖంగా అడుగుండ్ల మీద అత్తుకొని
4 సంవత్సరాల్లో చాలా సార్లు నన్ను అలాగా నాకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను అలా గుండెల మీద ఇలాగ వేసుకున్న మేము చెప్పవలసినవి చాలా ఉన్నాయి కానీ చెప్పలేను. మా తల్లి పాటు నాకు చాలా, నా తల్లి ఎంత ప్రేమైన మనసు, నా ఆత్మీయ తల్లి పాస్టర్ గారు కూడా అంత ప్రేమ గల మనిషి. దేవునికి స్తోత్రాలు. ఇతరులకు పెట్టడం కానీ, ఇతరుల గురించి ప్రార్థన చేయడం కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఓదార్చడం విషయంలో కానీ మా అమ్మగారు ఎంత ఎలా ఉండేవారు. అలాగే పాస్టర్ గారి ప్రేమని చూసి మా అమ్మగారిని చూసుకునేదాన్ని. దేవునికి స్తోత్రాలు. అలాంటి తల్లి గురించి చెప్పాలంటే మా స్త్రీల ప్రార్థనలోనే ఎక్కువ చెప్పుకోవాలి. మరి సమయం లేదు కాబట్టి ఆ బిడ్డ గురించి నేను కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన మధ్యలో మరి సుశీల గారు ఉన్నారు. ఈలోగా మన మధ్యలో ఎమిలి ఆంటీ గారు ఉన్నారు. వారు అమెరికా దేశం నుంచి వచ్చారు. సో వారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. వారికి 2 మాటలు పడతాను. ఎందుకంటే మనకి ఇంకా దేవుడి వాక్యం వినాలి, ఆధారిత మాటలు వినాలి. దేవుని స్తోత్రాలు. అందరికీ నేను పాస్టర్ అమ్మగారు నాతో ఉన్న అనుభవాలు చెప్పాలండి చాలా ఉన్నాయి. నా తల్లి లేని లోటు ఏంటో అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయాను. నేను మా అమ్మ చనిపోయిన కొత్తలో నన్ను ఇక్కడ ఇంట్లో చేర్చుకున్నారు మా పాస్టర్ గారు నన్ను. నేను మంచి ఎంగేజ్లో కూడా ఉన్నప్పుడు పెళ్ళి ఉన్న అమ్మాయి అంటే ఎవరు వెళ్ళేవారు కదా. దైవజనులు నిజంగా మరి ప్రార్థనా పూర్వకంగా నన్ను ఇంట్లో పెట్టుకున్నారు. మరి తల్లి లేని లోటు ఏంటండేది నిజంగా నేను ఆవిడ నాకు చూపినటువంటి ప్రేమని నేను మర్చిపోలేనండి. నాకు చాలా మరి తక్కువ జీతంలో నేను ఇక్కడికి వచ్చానండి. నా జీతం అప్పుడు 400 రూపాయలు 600 రూపాయలు. నేను వండుకున్న అన్నం చూసి వారు వచ్చి సుశీల్ ఎంత తక్కువ వండుకున్నారంటే అనేసి నేను అన్నం వేసి చూసేవారు. అలాగే నేను పాలు కొనుక్కోలేకపోతే వారు తెచ్చుకున్న ప్యాకెట్లో చిన్న గ్లాసు పాలు నాకు ఇచ్చేవారు. నేను మర్చిపోలేను. నా దగ్గర సెలవుల్లో వచ్చి పండుకునేవారు. పాస్టర్ గారు కాలేజీకి వెళ్ళిపోయేవారు, యూనివర్సిటీకి వెళ్ళిపోయేవారు. నా సెలవు రోజులు నా పక్కనే పండుకొని మరి ఎన్నో పాటలు పాడి ప్రార్థన చేసి ఇద్దరం కలిసి కూడా మేము మరి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఎంతో మరి ఆ ప్రేమ నేను అసలు వర్ణించలేము. అటువంటి ప్రేమమూర్తి నిజంగా నా తల్లి లేని లోటు అనేది నేను ఈ రోజు కూడా నాకు ఇప్పుడు నేను మర్చిపోలేను. నా వివాహం కూడా ఆవిడ చేతుల మీద చేశారు. ఎంత సంతోషపడ్డారంటే తెలియదు. ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా ఎంతో ఇది చేశారు. నా మ్యారేజ్ కోసం ఎంతో ప్రార్థన చేశారు. సంఘస్థులు అందరికీ చెప్పి ప్రార్థన చేయించేవారు. ఎస్తేర్ కన్నా నాకు ముందు పెళ్ళి అయిపోవాలని ఎంతో ఇదిగా ఉండేది. ఆవిడికి చాలా ఇదిగా ఏ వండినా సరే నాకు తీసుకొచ్చి పెట్టేవారు. మనకు నేను కొండంత బలాన్ని పోగొట్టుకున్నట్టుంది నాకు. నేను అనుకోలేదు ఇప్పుడే చనిపోతారు. నేను గుడివాడ వెళ్ళిపోయాను. 24 సంవత్సరాలు నేను ఇక్కడ కలుసున్నాను. మేమిద్దరం కూడా ఎవరింటికి ప్రార్థనకి రమ్మండి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడికి రమ్మండి అక్కడ అమ్మగారు కూడా వెళ్ళిపోయేదాన్ని. నేను నాతో చాలా ఇదిగా ఉండేవారు. గుడివాడ వెళ్ళినప్పుడు కూడా నాకు ఎంతో బాధపడిపోయారు. వెళ్ళిపోతున్నారు సుశీల అక్కడి నుంచి వస్తున్నప్పుడు కూడా నువ్వు వచ్చేసి ఇక్కడ ఉండని కూడా నీవు